క్యాన్సర్ అండి. నీ వల్ల ఇంకా నేను సఫర్ అయిపోయాను. దీనివల్ల కొద్ది న్యాయం చెయ్యాలని అనారోగ్యం పాలైపోయాను. ఆల్రెడీ నాకు నడుము కాలు కూడా ఇరిగిపోయిందండి. పైనుంచి బిల్డింగ్ పైనుంచి చడిపోయానండి. నేను తాపం వేసింది. నాకేమో జగన్ గారు రేషన్ కార్డు కూడా తీశారు. నాకు వచ్చే ఆధారం ఏమీ లేదండి. దాని గురించి మీరు న్యాయం చెయ్యాలని, పాప పెళ్ళి జరిపించాలని, ఇప్పుడు ఏ ఎమ్మెల్యే ద్వారా అయినా సరే కొద్ది న్యాయం చేయించాలని మేము లోకేష్ గారిని కోరుకుంటున్నాం. లోకేష్ గారు న్యాయం జరిపించాలని మేము కోరుకుంటున్నామండి. ఆయన కోసమే మేము ఆయన దృష్టిలోనే ఉన్నామండి. మరి సరి చేసి పెట్టాలని. సార్, ఈ రోజున ప్రజా దర్బార్ అనే పేరుతో లోకేష్ గారు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు, వెంటనే వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం అవుతున్నాయి అంటున్నారు. ఏంటి మీరు ఏ సమస్యతో వచ్చారు? మా పాపదే మ్యారేజ్ ఆగిపోయిందండి. వాళ్ళు ఏప్రిల్ 24 మ్యారేజ్ అవ్వాలండి. ఆ మ్యారేజ్ అవ్వాల్సింది ఎవడో ఇంకొక లెటర్ వేయడం వల్ల లెటర్ చూసి అది ఆపేశారు. ఆ లెటర్ పట్టుకుని మీరు మాకు అప్పు చెబితే మళ్ళీ ఇప్పుడు ఈ ముహూర్తం కాకపోతే రేపు ఆగస్టు ముహూర్తంలో చేసుకుంటామన్నారండి. ఆగస్టు ముహూర్తంలో చేసుకుంటామని ఇప్పుడు మేము చేసుకోమంటున్నారండి. ఆయన కుర్రోడిని అప్పు చెప్పామండి. అప్పు చెబితే పోలీస్ స్టేషన్లో తప్పు అయిపోయిందని ఒప్పుకున్నాడండి. అయినా ఇప్పుడు వాళ్ళు చేసుకొని అంటున్నారండి. పోలీసులు కేకేసినా వాళ్ళు వస్తలేదండి. కుర్రోడు ఒళ్ళు పొగరతో చేసిన ఒక పనికి మీ పిల్ల జీవితం నాశనం అయిపోయినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. తల్లి తండ్రిని పెళ్లి కొడుకుని తండ్రిని రానిత్తలేదండి స్టేషన్ గడికి మాట్లాడటానికి. సీఏ గారు వాళ్ళ పెదనాన్న చిన్నాన్న వచ్చి మేము చేసుకోమంటున్నారండి. ఇప్పుడు ఒక పెళ్లి అనే పాటికి ఈ ఒప్పందం చేసుకున్న అతను పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కొడుకు పెదన మధ్యవర్తులు ఉన్నారు. వాళ్ళ పెదనాన్న చిన్నాన్న కూడా ఉన్నారండి. ఇప్పుడు ఏప్రిల్ ముహూర్తానికి ఆగిపోతే ఆగిపోయింది. మళ్ళీ ఆగస్టు ముహూర్తానికి చేసుకుందాం. ముందు ఆ కుర్రోడిని మాకు అప్పచెప్పండి, అప్పుడు మేము చేసుకుంటామన్నా. పట్టుకున్న కుర్రోడు ఏ ఉద్దేశంతో పెళ్లి చెడిపోతే నాకు ఇచ్చి చేస్తానికి వాళ్ళు అంగీకరిస్తారని చేశాడు. బంధువు కాదండి, కాలేజీలో లెచ్చిలేరండి. వీళ్ళంతా కొలుప్స్ కింద ఉండేవారు. మొత్తం ఇష్టపడలేదండి. మేము మా తల్లిదండ్రులు చూసిన ఇప్పుడు మేము తల్లిదండ్రులు చూసిన సంబంధమే చేసుకుంటానని ఫస్ట్ నుంచి కూడా ఉందండి. దీని మీద కేసు పెట్టామండి. వాళ్ళని అరెస్ట్ చేశారండి. వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో, తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకున్నారండి. కేసు తీసుకుని ఎఫ్ఐఆర్ అంతా రాసి పెళ్లిపేటల మీదకి వచ్చే వరకు కూడా వాళ్ళకి తెలియదు. పెళ్లిపేటల మీదకి వచ్చిన తర్వాత లెటర్ కేవలం ఒక ఉత్తరం చూసి, ఒక ఉత్తరం వాడు రాసింది చూసి ఆపేయారండి. ఇంటికి వెళ్తే మీ బిడ్డ బాగుపడుతుంది, సుఖపడుతుంది అనుకుంటున్నారు మేము అనుకుంటున్నామండి. ఏముందండి, మాకు కావాలండి, అబ్బాయికే చేయాలనే మా కోరికండి. మా ఊళ్ళో ప్రచారం చేశారండి. మా ఊళ్ళో పరువు తీసేసారండి. మాకు ఆ పరువు ఉండాలంటే మాకు ఆ పిల్లకన్నా ముందు మాకు పరువే ముఖ్యం అండి ఊళ్ళోని. అందుకని చెయ్యాలండి. ఆ అబ్బాయికి చేస్తేనే మా పరువు నిలబడదండి. పోయింది అంతే కదండి. మరి వాళ్ళు మనకి ఈ ఊరోళ్ళకి ఫోన్ చేయకూడదు కదండి. మా ఊరోళ్ళకి మేము వాళ్ళు ఈ విషయాలు ఇద్దరం గొడవ పడ్డామని తెలుసండి. మేము వాళ్ళని ఎప్పుడు మేము ఇది చేశారు అది చేశారని మేము అడగలేదండి. ఇప్పుడు లోకేష్ గారిని అడిగి ఇప్పుడు ఈ మాట అడిగి దీన్ని చేద్దామనండి, న్యాయం చేయమని అడిగడానికి వచ్చామండి. సార్, గత 5 ఏళ్లలో చూసాం వ్యాపారస్తుల పరిస్థితులు కానీ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ ఇబ్బందులు పడ్డారు. ఖర్చులు పెరిగిపోయినాయి. ఈ మారిన తర్వాత ఈ 2 నెలల నుంచి కొంచెం మార్పు కనిపిస్తుంది అంటారా? ఎలా మార్పు బాగా కనబడుతుందండి. మాకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అన్ని చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు అంతా రాజకీయమే, అసలు మొత్తం విధ్వంసం జరిగిపోతుంది, లాండ్ ఆర్డర్ లేదు అని గద్దులు పెడుతున్నారు. ఆయన అట్లాగే చెప్తాడండి. ఆయనకి ఏంటంటే అన్ని దోచుకున్నాడు, చేశాడు, జనాలను ఎత్తిన పెళ్లిలు పెట్టాడు, భారం పెట్టాడు. చాలా అల్లాడిపోయారు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు.
ఇప్పుడు ఏ వర్గం మీద దాడి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? అటు వర్తకులని, ఇటు లేకపోతే భవన నిర్మాణ కార్మికులని, లేకపోతే వ్యవసాయదారులని ఇంత చేసి కూడా ఇప్పుడు నేను చేసిందే మంచి పరిపాలన అంటాడు ఆయన. ఏంటంటే అన్ని నాశనమేనండి. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని నాశనం చేశాడు. ఎవరికి కోలుకోలేక దెబ్బ కొట్టాడు. రాజధాని 3 రాజధానులను పెట్టాడు. సర్వనాశనం చేసి 20 ఏళ్ళు వెనక్కి నెట్టేసేసాడు. చాలా బాగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారస్తులకి వ్యాపారాలు లేవు, చిరు ఉద్యోగులకి ఏ వ్యాపారాలు లేవు. ఇప్పుడు తాడేపల్లిలో ఆయన ఇల్లు కానీ, లేకపోతే ఋషికొండలో కట్టిన ఇల్లు కానీ అందరూ జనాలందరూ కళ్ళతో చూసి ఆయనకి మాత్రం అంతంత పెద్ద పెద్ద ఇల్లు కట్టించుకొని జనాలకు మాత్రం సెంటున్నర స్థలాలు నేను ఇల్లు ఇచ్చేసానంటే అంటే పిచ్చోళ్ళు అనుకున్నాడా జనాలు? అమాయకులు వాళ్ళకి ఓటేస్తారులే. ఆయన బాత్రూమే 4 సెంట్లు 3 సెంట్లు ఉందంటున్నారు. లేని వాళ్ళకి 1 సెంటున్నర ఇచ్చేసి జనాలని ఇది చేస్తున్నాడు. చాలా బాధలు పడ్డారులేండి. తెలుగు కాంగ్రెస్ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా దెబ్బలు తిన్నాం. వ్యాపారస్తులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అని చెప్పడం కానివ్వండి, లేకపోతే ఇక్కడ పోలవరం ఉంది సమీక్షలు చేయడం కానివ్వండి, మార్పు ఉందంటారు? మార్పు చాలా ఉందండి. ఇప్పుడు ఇసుక ఫ్రీ ఇచ్చాడు, పనులు జరుగుతున్నాయి బాగా, జనాలుగా హ్యాపీగా ఉన్నారు. పెన్షన్ ఏం లేదు వాళ్ళ మూలాన. చాలా బాగుంది. పెన్షన్ 3000 నుంచి 4000 చేయడం ఆయన చెప్పినట్టుగా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాడు అంటారా? చక్కగా బాగా చేస్తున్నాడు కండి, బాగా చేస్తున్నాడు. 3000 4000 చేశాడు. చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 3000 చేస్తామని చెప్పు 250 రూపాయలు 5 సంవత్సరాలు ఇచ్చాడు. ఈ ప్రభుత్వం ఒకేసారి ఇస్తుంది, బాగుంది. అందరూ బాగున్నారు. ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి, వస్తాయండి. ఇంకా అన్ని బాగా చేస్తారండి. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి నమ్మకం అందరికీ ఉంది, జనాలకు అందరికీ ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ బయటకు వచ్చిన వాళ్ళు కూడా తెలుగుదేశం బాగా చేస్తుందని మెచ్చుకుంటున్నారు చాలా.